వెన్నం రవీందర్ రెడ్డి గారికి నాకు టీడీపీ నుంచి వెళ్ళి చాలా అభిమాన సంబంధాలు ఉన్నాయి. దర్బారు దొరసాని జరిగిపోయిన కాడి నుంచి వెళ్ళి కొద్దిగా సిక్ అయ్యి మనిషి కూడా కొద్దిగా ఒక రకంగా అయిపోయాడు. ఇక మాకు అంటే ఆయన అసలు ఎంత అభిమానం అంటే అసలు జీవితంలో మాకు ఎన్నడూ లేని లోటు ఇవాళ మాకు మిగిల్చిపోయాడు దొరవారు. కానీ ఇంత చక్కటి మనిషి మా జీవితంలో కూడా ఎన్నడూ కూడా మేము చూడలేము అసలుకి. ఇక కానీ ఇట్లాంటి ఇల్లు ఆయన అసలు కలలో కూడా ఊహించుకోలేదు. అట్లాంటి చాలా కష్టపడ్డాడు. ఒడుదొడుపులకు ఊరోళ్ళంతా కూడా చాలా ఇది చేసినా కూడా మేము వెనక ఉండి బాగా నడిపించి చేసి ఇవాళ దొరవారు లేకపోవడం మాకు చాలా బాధాకరమైన సమస్య. ఇది టీడీపీలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఊరుకు ఒక్కొక్కలకు ప్రతి ఇండ్లు దాదాపు ఒక 50-60 ఇండ్లు ఇప్పించిండు. దాంట్లో చాలామంది వినియోగించుకున్నారు. ఇవాళ కరెంటు అన్ని విషయాలల్లో కూడా ఆయన చాలా ముందుపడి ఇది చేసిండు. అట్లాంటప్పుడు దొరవారు లేని లోటు మేము చాలా బాధిస్తున్నాం. కానీ ఈ ఊరికి చేసిన సేవ దొరవారు చాలా ఇది చేసిండు. ఇప్పుడు నేను ఒక్కరిని చెప్పుడు కాదు, ఊరోళ్ళు ప్రతి ఒక్కరు ఎవరు చెప్పినా కూడా ఇదే విషయం చెప్తారు దొరవారు గురించి. రాఘవేంద్ర సాబు నేను దాదాపు 30 సంవత్సరాలు సహవాసం చేసినాం. కలిసి మంచి ఉంటే ఊరికి సేవలు చేసేది, ఏ పైరు అయినా చేసేది. ఊరికి అప్పుడు కరెంటు లేదు, కరెంట్ అయిపోతే కరెంటు తెప్పించిండు. మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్ఫారాలు ఎక్కువ లేవు. విలేజ్ పేరు మీద 2 ఉండే, ఆ 2కి దాదాపు 7-10 గల తెప్పించి మొత్తం కరెంటు సప్లై చేయించిండు. అప్పుడు ఈ రోడ్డు ఇక్కడి నుంచి అక్కడ రోడ్ లేదు, ఆయన చోటిచ్చి ఆయన దాంట్లో భూమిలోకి వెళ్ళి చోటిచ్చి రోడ్డు పోయించండు. ఆ రోడ్డుకి ఇక ఊరికి సేవలు చేసిండు. ప్రతి ఒక్కదానికి అందరికీ అనుకూలంగా ఉండేది, రైతులకి మొత్తం అందరికీ. ఆపదైనా సాపదైనా వచ్చేది, పరకైనా చేసేది. ఇక బాధాకరంగా ఉన్నది. దొరవారు రవీందర్ రెడ్డి గారు మేము ఇద్దరం 50-50 సంవత్సరాల నుంచి రాధాకృష్ణ ఉండే సర్పంచ్. ఆయన 5 సార్లు గెలిచిండ్రు రాధాకృష్ణ. ఈయన నేను ముగ్గురం కలిసి ఎప్పటికి తిరిగేది, ఇక్కడ ఉండేది. అలా భూములు అమ్మినా ఏది అమ్మినా ఏ విషయానికైనా పిలిచేది, మర్యాద చేసేది. మంచిగా కలిసి ఉన్నాం మేము. రాధాకృష్ణ చనిపోయాడు. సరే ఈ నేనున్నా దొరవారు కూడా ఇప్పుడు మొన్న చనిపోయింది. రాత్రి 11 అయింది చనిపోయినప్పుడు. మరి అప్పటికా నుంచి మేము కలిసి ఉంటున్నాం. వాళ్ళది పూసపల్లి, అన్నదమ్ములు 4, చిన్నోడు. అంతకుముందు భారతరాజు ఇక్కడికి వస్తే ఆయన ఉన్నదాన్ని వెళ్ళిపోయాడు. మళ్ళీ వాళ్ళ తండ్రి మన ఆయన తండ్రి కూడా చిన్నోడు తన ఇక్కడికి వచ్చిండు, ఇక్కడ ఉన్నాడు. మా ఊళ్ళో పరిశ్రమ మంచిగా ఉండు, రాధాకృష్ణతో మాతో కలిసి ఉండేది. ఊరు కూడా అందరూ మంచిగానే ఉండేది. ఇక్కడ ఆ దొరలు ఉన్నారు. ఆ దొరల తర్వాత ఈ దొర కూడా పోటీ చేసిండు. ఇప్పుడు పోటీ చేసినా కూడా రాధాకృష్ణకు సపోర్ట్గా ఉండేది. కలిసి ఉన్నది. అప్పుడు మంచిగా ఊరు కలిసి ఉన్నాడు. భూములు ఉన్నాయి, భూములు అమ్మినా కూడా ఏదైనా ఉంటే మేమే పోయి మాట్లాడేది. రాధాకృష్ణ నేను దొరతో పోయేది, తండకు పోయి మాట్లాడేది. అన్నీ చేసినాం. మాకు దోస్తాను ఇప్పుడు 50-60 సంవత్సరాల నుంచి కలిసి ఉంటాను. మేము బాగానే ఇద్దరం కలిసి ఉంటున్నాం. కానీ మరణమైంది ఇప్పుడు. ఆయనకు నాకు ఏడాది తేడా. కానీ మంచి మనిషి.